బెల్లంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామంలో లీఫామ్ ఆయిల్ ఫామ్ నర్సరీని మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా రైతులకు ఇది సువర్ణ అవకాశమని మన జిల్లాలో లీఫామ్ వారు ఆయిల్ ఫామ్ మొక్కలు పెంచి రైతులకు అందించడం జరుగుతుందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువ ఉన్నందున రైతులు వరి పంటకు మొగ్గు చూపకుండా ప్రత్యామ్నాయ పంటల్లో ఆయిల్ ఫామ్ పంటలు ఎంతో దోహదపడతాయన్నారు. తక్కువ నీటిని తీసుకుని రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా ఆయిల్ ఫామ్ పంటలు ఉపయోగపడతాయని, మన జిల్లాలో రైతులకు 4 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయిల్ ఫామ్ పంట సాగుతో ఇతర పంటల్లో సాగు కూడా చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పంటలపై సబ్సిడీ ఇస్తుందని రైతులు ఆయిల్ ఫామ్ పంటలపై ఆసక్తి చూపాలన్నారు. అనంతరం లీఫామ్ డైరెక్టర్ రంగనాయక్ కలెక్టర్ చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్, మండల వ్యవసాయాధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, ఎంఓ శ్రీలత, ప్రశాంత్ రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన నిజాంపేట్ మండల్లో చెల్మేడ గ్రామంలో ఉన్న లివ్ పామ్ ఆయిల్ పామ్ నర్సరీ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడనే మా జిల్లాకి అలాట్ అయిన కంపెనీ లివ్ పామ్ వాళ్ళే నర్సరీ ఏర్పాటు చేశారు. సో దట్ మా జిల్లాకి ఉన్న రైతులు ఎవరైనా ఆయిల్ పామ్ పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళకి మా జిల్లాలోనే సప్లై ఇస్తే నర్సరీ నుంచి వాళ్ళే ఇదే ప్లాంటేషన్కి తీసుకోవచ్చు. సో మా జిల్లాలో ఈ సంవత్సరం మనం 2500 ఏకర్ టార్గెట్ పెట్టుకుని దాంట్లో 366 ఆల్రెడీ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఆల్రెడీ రైతులు ముందుకు వస్తున్నారు. 23లో జరిగిన మనకి ప్లాంటేషన్కి ఇప్పుడు కూడా హార్వెస్టింగ్ అవుతుంది కాబట్టి దానికి చూసుకుని కూడా చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు ఈ ఆయిల్ ప్లాంటేషన్ చేయడానికి. ఎల్నినో కండిషన్ ఉన్న వల్ల కూడా ఇది ఒక మొక్క మనకి తక్కువ వాటర్ వాడిన మొక్క కాబట్టి వరి కాకుండా మనం ఆయిల్ పామ్ కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఈ ఆయిల్ పామ్లో ఉన్న గ్యాప్లో 9 మీటర్ గ్యాప్లో మనం వేరే పంటలు కూడా వేసుకోవచ్చు. మనకి వరి కాకుండా మనకి అరికన్నట్టు కానీ, కోకో పంట కానీ, కూరగాయలు కానీ అన్ని రకంగా మనం చేసుకోవచ్చు. సో దట్ 3 ఇయర్స్ వరకు రైతులు ఎప్పటివరకు దీనికి హార్వెస్టింగ్ వస్తుంది అప్పటి వరకు కూడా వాళ్ళకి రెగ్యులర్ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. అండ్ హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఆదాయం చాలా పెరుగుతుంది. సో దీనికి మనం కూడా మా జిల్లాలో కూడా ప్రమోట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని రైతులకు అవగాహన కల్పిస్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాము దీని వల్ల వచ్చిన ఆదాయం గురించి. సో రైతులకు కూడా కోరిక, మీరు కూడా ఈ ఆయిల్ పామ్ పంట అడాప్ట్ చేస్తే మీకు కూడా లాభం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మన తరఫు నుంచి మనం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే 4 lakh మొక్కలు వాళ్ళే రెడీ చేసి పెడుతున్నారు ఇక్కడ. సో ఎవరైనా రైతులు కూడా డీడీ కట్టినాక ముందుకు వస్తే వాళ్ళకి కూడా మనం ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాము.